ఆ సిస్టర్‌ని ఇంకా అడుగుతూ ఉన్నారంటండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇంత పర్ఫెక్ట్‌గా కుదురుతున్నాయి అంటే, ఇంకా సిస్టర్ అయితే నాకు దేవుడిచ్చిన సిస్టరు స్వార్థం లేకుండా ఎంతో బాగా చెప్తున్నారు యూట్యూబ్‌లోనే నేను నేర్చుకొని కుడుతున్నాను అని అయితే చెప్పారంట సిస్టరు. చెప్పడమే కాదండి, ఇంకా నా గురించి చెప్పడం అంటే వీడియోస్ చూపియడము అలా చెప్తూ ఉన్నారంట. తన మెసేజ్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఎవరో ఒక్కరికన్నా ఉపయోగపడితే చాలు, నాకు తెలిసిన టైలరింగ్ అని నేను షేర్ చేస్తే ఒక కుటుంబానికి ఇంత హెల్ప్ అవుతుందని నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదండి. నిజంగా తను పెట్టిన ఈ మెసేజ్కి నాకు ఎంత కష్టమైనా సరే నాకు వచ్చిన టైలరింగ్ మొత్తం నేర్పాలని ఒక మనసులో ఇంకా తెలియకుండా నాకే తెలియకుండా నాకు అనిపించిందండి. ఎంత బిజీగా ఉన్నా, ఒకవేళ వర్క్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా నేర్పాలి అని ఈ సిస్టర్ మూలంగా నాకు ఇంకా ఆశ కలిగిందనమాట. అయితే ఇంకా అలా స్టిచ్ చేస్తూ ఉన్నారంటండి, మంచిగా వస్తుందంట. తను చర్చికి వెళ్తారంట ఆ సిస్టర్ కూడా. చర్చిలో కూడా చాలామంది అడిగితే అక్కడ కూడా ఈ సిస్టర్ నాకు దేవుడిచ్చిన సిస్టర్ అని చెప్పి చెప్తూ ఉన్నారంట. ప్రతిరోజు నా గురించి ప్రేయర్ చేస్తున్నారంట, మా కుటుంబం గురించి. చాలా హ్యాపీగా అనిపించిందండి తనకి ఇంత ఉపయోగపడ్డం. ఇప్పుడు తను ఇదివరకు తినడానికి కూడా లేదు సిస్టర్. ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి అని చెప్పారు కదా. ఇప్పుడు నా పిల్లల్ని ఎంతో సంతోషంగా అంటే బాబుని మంచిగా చూసుకుంటున్నాను, మా హస్బెండ్ని ఎంతో బాగా చూసుకుంటున్నాను, మాకు ఇప్పుడు తినడానికి ఏమీ లోటు లేకుండా ఉంది మిషన్ మూలంగానే అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. కేవలం ఇప్పుడు ఆ మిషన్ మూలంగానే తను కుట్టగలుగుతున్నారు. కుట్టి వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్ని, వాళ్ళ బాబుని ఎవరి దగ్గర చేయి చాచకుండా తనైతే పోషించుకోగలుగుతున్నారు.